40 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రాంతంలో పోరాడుతున్న నక్సలైట్ అమరవీరుల త్యాగాలను ఏ ప్రభుత్వం కూడా గుర్తించడం లేదు. గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అసలే గుర్తించలేదు. తెలంగాణ ఉద్యమానికి అన్ని రకాలుగా ఉపయోగపడ్డ మావోయిస్టు పార్టీ ఆ భావజాలానికి చైతన్యవంతులైన ఎంతోమంది యువకులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. అంతగా క్రితం కూడా 40 సంవత్సరాల నుంచి రైతాంగ సమస్యల పట్ల, ప్రజల సమస్యల పట్ల ప్రజలతో మమేకమై పోరాడిన నక్సలైట్ల త్యాగాలు ఏ ప్రభుత్వం కూడా గుర్తించలే. ఒకరి ఓటమి మరొకరి విజయానికి కారణమవుతుంది. కొందరి త్యాగం ఎందరికో ఉపయోగపడుతుంది. తల్లిదండ్రుల త్యాగం బిడ్డల భవిష్యత్తుకు బాటలు వేస్తుంది. ఆదిమ మానవుడి నుండి ఆధునిక మానవుడి వరకు ఎదిగిన మానవ సమాజంలో పూర్వీకుల త్యాగాల వల్లనే అభివృద్ధి జరిగింది. అర్థం కాని ప్రకృతి వైపరీత్యాల నుండి అవసరమైన వస్తువుల ఉత్పత్తి వరకు మానవ సమాజం, శాస్త్రజ్ఞులు ఎన్నో త్యాగాలు చేశారు. ఆహారం, ఆశ్రయం కోసం ఆదిమ మానవుడు అడవిలో క్రూర మృగాల నుండి వాటిని రక్షించుకోవడమే కాకుండా వారి పరివారాన్ని కూడా రక్షించుకోవడం కోసం ఎన్నో త్యాగాలు చేశారు. ఆదిమ మానవుడు ఆధునిక మానవుడిగా మారిన నాటి నుండి వారి పోరాటం, యుద్ధం అంతా మానవుల మధ్య నానాటికి పెరుగుతున్న స్వార్థం వల్ల జరుగుతుంది. వ్యవసాయం కనుగొని వస్తూత్పత్తి పెరిగిన నాటి నుండి మానవుల మధ్య అసమానతలు కూడా అదే స్థాయిలో పెరుగుతూ వస్తున్నాయి. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం జరిగిన ఎన్నో పోరాటాల్లో ఎందరో విప్లవకారులు అమరులైన చరిత్ర భారతదేశంతో పాటు తెలంగాణలో ఉంది. ఎన్నో త్యాగాలు, మరెన్నో ప్రాణత్యాగాలు. తెలంగాణలోని దోపిడీ పీడనలకు వ్యతిరేకంగా సాగిన యుద్ధంలో ఎందరో నేలకొరిగారు. 10 ఏళ్ల తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల సందర్భంగా తెలంగాణ త్యాగదనుల చరిత్రను నెమరు వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ త్యాగదనుల్లో నక్సలైట్ అమరవీరుల త్యాగాలు మరవలేనివి. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఎందరో త్యాగదనులు వారి ప్రాణాలను అర్పించారు. నిజాం పాలనను అంతమొందించే దశలో ఆనాటి కాంగ్రెస్ పార్టీ నమ్మించి చేసిన పోలీస్ యాక్షన్లో వేలాది మంది అమరులయ్యారు. సర్దార్ పటేల్ నాయకత్వంలో జరిగిన పోలీస్ యాక్షన్లో వేలాది మంది, వందలాది మంది అమరులైనారు. దురాక్రమణతో స్వాతంత్ర భారతదేశంలో కలుపుకున్న తెలంగాణలో పాలకులని నిరంకుశత్వం ఎక్కువైంది. దానికి తోడు నిజాం కాలంలో ఆధిపత్యం చెలాయించిన భూస్వామ్య వర్గాలు ప్రజలపై తిరిగి పెత్తనం చేయడం మొదలుపెట్టారు. తెలంగాణలోని దోపిడీ, అణచివేత చాలదన్నట్టు ఆంధ్ర ప్రాంతాన్ని తెలంగాణలో కలిపి మరింత దోపిడీ పెంచిన సకల సామాజిక రంగాల్లో మరింత అసమానతలు పెంచారు. నిజాం పాలనపై తిరుగుబాటు చేసిన చరిత్ర కలిగిన తెలంగాణ సమాజంలో తెలంగాణలో జరుగుతున్న దోపిడీ, అణచివేత, పెత్తందారీ భూస్వామ్య వ్యవస్థపై తిరుగుబాటు చేశారు. అదే సమయంలో పశ్చిమ బెంగాల్లో మొదలైన నక్సలైట్ పోరాటం తెలంగాణకు విస్తరించింది. మొదటగా శ్రీకాకుళం, ఆ శ్రీకాకుళం నుంచి మళ్ళా కరీంనగర్, ఆదిలాబాద్ పోరాటాల పేరుతో తెలంగాణకు విస్తరించింది. తెలంగాణలో నెలకొన్న అసమానతలు, ప్రాంతీయ దోపిడీ, అణచివేతలపై తిరుగుబాటు చేస్తున్న తెలంగాణ సమాజం, పోరాటాలు, త్యాగాల చరిత్ర కలిగిన తెలంగాణ ప్రజలు నక్సలైట్ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచారు. దేశంలో మొదలైన నక్సలైట్ ఉద్యమం మొదట సిఓసి, సెంట్రల్ ఆర్గనైజేషన్ కమిటీగా ఏర్పడగా కాను సన్యాల్, మాధవ్ ముఖర్జీ, చారు మజుందార్లు ఆ కమిటీకి నాయకత్వం వహించారు. సిఓసికి తెలంగాణలో రాయల సుభాష్ చంద్రబోస్ నాయకత్వం వహించారు. తర్వాత జరిగిన విభజన పరిణామాల్లో యుసిసిఆర్ఐఎంఎల్ కొండపల్లి సీతారామయ్య నాయకత్వంలో పీపుల్స్ వార్, చంద్ర పుల్లారెడ్డి నాయకత్వంలో సిపిఐఎంఎల్, ఆ తర్వాత వచ్చిన చీలికల్లో ప్రజాపంత, జనశక్తి, సిపియుఎస్ఐ, ఇండియా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్టు పార్టీ, న్యూ డెమోక్రసీ, ప్రతిఘటన, ప్రజాప్రతిఘటన తదితర పార్టీలుగా విడిపోయి పోరాటం చేశాయి. సిద్ధాంత విభేదాలతో ఎన్ని పార్టీలుగా వీరంతా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో జరుగుతున్న దోపిడీ పీడనలకు ఎదిరించి పోరాటం చేసి ఎందరో అమరులయ్యారు. సీమాంధ్ర పాలనలో తెలంగాణలో జరుగుతున్న అణచివేత, నిర్బంధం, అసమానతలను ఎదిరించి పోరాటాలు చేసినా కూడా విద్యా, ఉద్యోగాల్లో, రాజకీయ అవకాశాల్లో తెలంగాణ ప్రజలకు అన్యాయమే జరుగుతూ వచ్చింది.
మెజార్టీ ప్రజలకు ఆధారమైన వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయడం వలన వరుస నష్టాల పాలైన రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతుల ఆత్మ బలిదానాలు, చేనేతలు, బీడీ కార్మికులు, అసంఘటిత కార్మికుల ఆత్మహత్యలపై చెల్లించిన సిపియుఎస్ఐ కార్యదర్శి కామ్రేడ్ మారోజు వీరన్న మలిదశ తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టి 1997 ఆగస్టు 11న సూర్యాపేటలో వేలాది మందితో తెలంగాణ మహాసభ ఏర్పాటు చేశారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్, న్యాయవాది వి ప్రకాష్, డాక్టర్ చెరుకు సుధాకర్, కేశవరావు జాదవ్, ఉన్నవ సాంబశివరావు లాంటి వారిని ఆ మహాసభకు పిలవడం జరిగింది. వీరన్న ఉద్యమ తీవ్రతను గమనించిన అప్పటి చంద్రబాబు ప్రభుత్వం వీరన్నను బూటకపు ఎన్కౌంటర్లో కాల్చి చంపింది. వీరన్న ముందు తర్వాత కూడా ఎందరో సిపిఐ యుఎస్ఐ నాయకులను, కార్యకర్తలను సుమారు 140 మందిని చంద్రబాబు ప్రభుత్వం కాల్చి చంపింది. తెలంగాణలో జరుగుతున్న పరిణామాలను గమనించిన పీపుల్స్ వార్ పార్టీ కూడా తెలంగాణకు మద్దతుగా తెలంగాణ 1998 జూలై 5న తెలంగాణ జనసభను ఏర్పాటు చేసి భువనగిరి సభ పెట్టి ఉద్యమాన్ని ఉధృతం చేసింది. జనసభలో చురుకుగా పాల్గొంటున్న తెలంగాణ గానకోకిల బెల్లి లలితక్కతో పాటు ఎంతో మందిని ఆనాడు ప్రభుత్వాలు పుట్టనబెట్టుకున్నాయి. ప్రజాయుద్ధ నౌక గద్దరన్నపై కాల్పులు జరిపి చంపాలని చూశారు. ఎంతో మందిని చంపినా విరోచితంగా ముందుకు సాగిన పోరాటాన్ని అణచివేయడానికి పార్టీ అగ్రనాయకులపై గురిపెట్టిన పాలకులు సిపిఐఎంఎల్ ఫణిబక్షి వర్గం కార్యదర్శి మధుసూదన్ రాజును, జనశక్తి పార్టీ చర్చల ప్రతినిధి రియాజు, సిపిఐ యుఎస్ఐ నాయకులు యాదన్న, స్వరూప, రాము, సూర్యం, కంబల్, నవీన్, పీపుల్స్ వార్ పార్టీ అగ్రనేతలు పులి అంజయ్య, శీలం నరేష్ అలియాస్ మురళి, నల్ల ఆదిరెడ్డి అలియాస్ శ్యామ్, ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి అలియాస్ మహేష్, ఆజాద్, పటేల్ సుధాకర్ రెడ్డి, పద్మక్క, పోలం సుదర్శన్ రెడ్డి అలియాస్ రామకృష్ణ, భూపతి, విజయ్, యాదన్న, సూర్యం, జగదీష్ లాంటి మహానాయకులను ఎందరినో బూటకపు ఎన్కౌంటర్లో కాల్చి చంపడం జరిగింది. కాల్చి చంపిన చరిత్ర తెలంగాణలో ఉంది. తెలంగాణ ఉద్యమంలోకి కేసీఆర్ వచ్చినట్టు నుండి తెలంగాణ ఉద్యమానికి నక్సలైట్ల పూర్తి మద్దతు ఉంది. ఒక నక్సలైట్లే కాదు, ఇక్కడున్న తెలంగాణ ప్రతి విద్యార్థి, ఉస్మానియా నుంచి మొదలు పెడితే కాకతీయ, అన్ని యూనివర్సిటీల విద్యార్థులతో పాటు యువకులు అందరి మద్దతు తెలంగాణ ఉద్యమానికి ఉంది. ప్రతి ఒక్కరూ, ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి వ్యక్తి కూడా ఒక త్యాగం చేసినట్టే లెక్క. ప్రతి విద్యార్థి నాయకులను, యువకులను, అందరి త్యాగాన్ని కూడా ఈ ప్రభుత్వం గుర్తించాలి. నక్సలైట్ల ఎజెండానే నా ఎజెండా అని కేసీఆర్ అన్నాడు. మేము అధికారంలోకి వస్తే నక్సలైట్లతో చర్చలు జరుపుదామని ప్రకటించి అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చాక సాగించిన దమనకాండ నేటికి ప్రజలు మర్చిపోలేదు. ఎన్ని మరణాలు, ఎన్ని కష్టాలు ఎదురైనా దళాలు తుడిచిపెట్టకపోయినా కూడా తెలంగాణ కోసం నక్సలైట్లు పోరాటం చేసి ఎన్నో త్యాగాలు చేశారు. తెలంగాణలో 10 ఏళ్ల కేసీఆర్ పాలనను వ్యతిరేకించి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. అధికారం చేపట్టిన మొదటి రోజునే ప్రజాపాలన కొనసాగిస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ఒక్కరి వల్ల రాలేదని, ఎందరో త్యాగాలు చేస్తే, మరెందరో ఉద్యమాలు చేస్తే వచ్చిందని, 10 ఏళ్ల తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని, తెలంగాణ ఉద్యమకారులను ఆ ఉత్సవాల్లో భాగస్వాములు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఏరు దాటాక తెప్ప తగిలేసినట్టు తెలంగాణ రాష్ట్ర సాధన జరిగే వరకు నక్సలైట్లను, వారి త్యాగాలను మోసిన కేసీఆర్ తన 10 ఏళ్ల పాలనలో ఎక్కడా వారి త్యాగాలను గుర్తించిన మాట్లాడలేదు. ప్రజాపాలన అని పదే వల్లిస్తున్న రేవంత్ ప్రభుత్వం కూడా నక్సలైట్ల అమరుల త్యాగాలను గుర్తించకపోవడం, తెలంగాణ ఉద్యమకారుల, విద్యార్థుల త్యాగాలను కూడా గుర్తించకపోవడం శోచనీయం. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం వివిధ విద్యార్థి ఉద్యమ నాయకులను, నక్సలైట్లలో పార్టీలలో పనిచేసి అమరులైన కుటుంబ సభ్యులను గుర్తించి అన్ని రకాలుగా ఆదుకొని గౌరవించాలి. జనజీవన స్రవంతిలో కలిసిన నక్సలైట్లను, కార్యకర్తలను, కేసుల పాలైన వారిని తెలంగాణ సమరయోధులుగా గుర్తించి వారి త్యాగాలను ఎత్తిపట్టి అన్ని రకాలుగా ఆదుకున్నప్పుడే నిజమైన ప్రజాప్రభుత్వం అవుతుంది. 10 ఏళ్ల ఉత్సవాలకు సార్థకత చేకూరుతుంది. థ్యాంక్ యూ. నమస్తే.